చేరి వచ్చిన నా ప్రియ సహోదరులందరికీ, నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాము. ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో, ఏ విధంగా ఆయన మనతో మాట్లాడతాడో, ఎవరిని చూపించి ఎవరిని ముందుంచి మనకు పాఠం నేర్పిస్తాడు అనేది మనం గ్రహించుకొని కేవలం చెవితో విడిచిపెట్టేవారుగా ఉండకుండా మనసుతో పట్టుకునేవారుగా ప్రతి ఒక్కరు ఉండాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి, మీ చల్లనైన రెక్కల చాటున భద్రపరిచి మరొక్క ఆదివారము తండ్రి, ఈ వారం అంతట్లో మీ కృపతో మమ్మల్ని కాచి కాపాడే విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, మాకిచ్చిన ఈ అవకాశాన్ని ఏమాత్రము దుర్వినియోగం పరచుకోకుండా సద్వినియోగపరుచుకొని మా హృదయాల్లో మీ వాక్యాన్ని తండ్రి ముద్రించుకొని తండ్రి మీ ఇష్ట ప్రకారంగా జీవించుటకు మాకు సహాయం చేయండి. ప్రభువ, ఎంతో మంది భక్తులు ప్రభువ మాకు ఆదర్శవంతులుగా నిలుస్తూ వారి కష్టాలు కానీ నష్టాలు కానీ వారి జీవితాల్లో ఎన్నో పాఠాలు తండ్రి వారు నేర్చుకున్నారు గనుక వారిని ముందుంచి తండ్రి ఈరోజు మేము కూడా అలాంటి వారుగా, అలాంటి భక్తులు మీకు ఇష్టానుసారులైనటి భక్తుల జీవిత చరిత్రలు తండ్రి మేము చదువుతున్నప్పుడు మాకెంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నారు కనుక వారిని తండ్రి మాదిరిగా చేసుకొని, ముఖ్యంగా ప్రభువ ఈ లోకానికి వచ్చే మీ కుమారుడైన ఆయన ఒక మాకు మాదిరి వేసి వెళ్ళాడు కనుక ఆయన వైపు చూచుచూ విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా ఎన్ని కష్ట నష్టాలు మా జీవితాలను పలకరించినప్పటికీ కూడా తండ్రి వాటిని తరిమి వేసే శక్తిని, వివేకమును, జ్ఞానమును మీ వాక్యము తప్ప మరి ఏది లోకమందు మాకు దొరకదు కనుక అలాంటి ధైర్యము కలిగి జీవించుటకు ప్రభు మా హృదయాల్లో తండ్రి ఎలాంటి అస్వాభిమానం మాకు లేకుండా ప్రభువ మంచిగా వివేకముతో నడుచుకున్నటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈరోజు నీ దీన దాసురాలో తండ్రి నిలవబడి మాట్లాడుచూ ఉండగా మీ ఆత్మ యొక్క సహాయమును, వివేకమును, జ్ఞానమునిచ్చి నడిపించండి, మాట్లాడింపచేసి తండ్రి నన్ను మరుగు చేసి మీరే ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తూ తండ్రి అలాగే సంఘంలో కూర్చున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నంతసేపు మాత్రం మేము వివేకంతో ఉండకుండా మా ఏకాంత జీవితాల్లో కూడా తండ్రి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మా అందరికీ సహాయం చేయమని, వినగలిగిన చెవులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈశ్వరి పేరటి ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులరా, ఈరోజు కూడా మనము కొన్ని జ్ఞాన సంగతులను మనము నేర్చుకున్నట్లయితే బైబిల్ చదివేవారికి, ప్రతిరోజు చదివేవారికి, వాక్యాన్ని వినేవారికి ఎన్నో చరిత్రలు మనకు పలకరిస్తూ ఉంటుంది మన బ్రతుకులను. ఎందుకంటే వాళ్ళని ఆ చరిత్రలు మనం చదివినప్పుడు మనకి ఎన్నో పాఠాలు కానీ ఎన్నో ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు అనేది మనకు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు వాక్యాలు చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ. అలాంటి చరిత్రలు కూడా మనము నేర్చుకోగలిగినట్లయితే ఈరోజు ఫస్ట్గా మన మనస్సులో ఇప్పుడు మన ఇంటిలో ప్రతి ఒక్కటి సర్దుకొని చక్కగా మనము సోఫా కానీ ఏదైనా ఇంట్లో ప్రతి ఒక్కటి సర్దుకుంటే మాత్రమే అది చక్కగా అందంగా కనిపిస్తుంది. మన హృదయం అనే గదిని చక్కగా అలా సర్దుకుంటే మాత్రమే మన హృదయాల్లో కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు, బాధలు, కష్టాలు ఇవన్నీ చెక్కుకోవాలి, మనము సర్దుకోవాలంటే మొదటిగా మన హృదయంలో ఉండవలసింది ఏంటంటే వాక్యం. మన ఇంట్లో ఎలా అయితే మనం సర్దుకుంటామో అది చక్కగా అందంగా లోపలికి రాగానే బయట వారికి అందంగా కనిపిస్తుంది. మన హృదయం అనే గదిని కూడా శుభ్రపరచుకొని వాక్యంతో ఎక్కడిదక్కడ చక్క పెట్టుకోవాలి. మన హృదయాల్లో ఎన్నో కలతలు, నిందలు, అవమానాలు మనకి ఎదురైతూ ఉంటాయి. అవన్నీ మన మనస్సులో అలా అనిపిస్తూ ఉంటుంది. నేను ఈ నింద ఎదుర్కోవాల్సి వస్తుంది, ఈ అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఈ కష్ట నష్టాలు నా హృదయం నిండి పొరలిపోచున్నాయని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి హృదయంతో నిండి ఉన్నట్లయితే అప్పుడు అవన్నీ మనం ఆలోచించినప్పుడు వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటాం. అదే మన హృదయంలో అవన్నీ విడిచిపెట్టేసి ఏదైనా నీ చిత్తమే ప్రభు అని చెప్పేసి దేవుని మీద భారం వేసేసి
మన హృదయంలో కలతలు, కలహాలు, నిందలు, అవమానాలు అన్నిటిని సర్దుకొనేసేయాలి. మనం వాక్యంతో సర్దుకోగలిగిన వారం అయితే అప్పుడు కూడా మన ఇల్లు ఎలా అయితే చక్కగా కనిపిస్తుందో మన హృదయం అనే గది కూడా అంతే చక్కగా కనిపిస్తుంది. కనుక మనం సర్దుకునే వారుగా ఉండాలి. ఎక్కడిదక్కడ సర్దుకుంటేనే అందంగా కనిపిస్తుంది. అలాంటి వారుగా మనం ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈరోజు కూడా కొన్ని మాటలు మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్నట్లు ప్రియులారా, మనకి దేవుడు ఎన్నో లక్షణాలు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఇది నువ్వు చేయాలి, ఇది నువ్వు చేయకూడదు. ఇలాంటి లక్షణాలు నువ్వు కలిగి ఉంటే మాత్రమే దేవుని బిడ్డగా ఒక అర్హతగా పొంది ఉంటావు, పరలోక రాజ్యానికి అర్హుడివి అని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంటుంది. మన జీవితాల్లో కొంతమంది చూడండి, వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇల్లు నాకు రెస్పెక్ట్ చూపించట్లేదు, ఎంత అహంకారమో అని చెప్పేసి కొంతమందిని అనుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు చూడండి అంటే వాళ్ళ హృదయం ఎలా నిండి ఉండదంటే గర్వంతో నిండి ఉండి అలా అనుకుంటూ ఉంటారు, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. మెయిన్ పాయింట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు రెస్పెక్ట్ కావాలని నువ్వు ఎంత అనుకుంటున్నావో నీ ఎదుటి వారికి కూడా సేమ్ అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి, టేక్ రెస్పెక్ట్ కదండి. నువ్వు రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు నీ హృదయంలో గర్వంతో నిండి ఉండి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోయినలా వాళ్ళు ఎలా ఇస్తారండి కదా. మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, తీసుకోవాలి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పించుకునే వారుగానే ఉంటారు, వాళ్ళతో నుండి ఇచ్చేవారుగా ఉండరు. మొదటికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులైన మనము రెస్పెక్ట్ ఇచ్చేవారుగా ఉండాలి, పుచ్చుకునే వారుగా ఏ ఒక్కరు ఉండకూడదు. ఇచ్చే దాంట్లోనే మనం చెయ్యి ముందే ఉండాలి, కానీ ఇచ్చేవారుగానే మన చెయ్యి ఉండాలి, కానీ తీసుకునే వారుగా ఏ ఒక్కరు ఉండకూడదండి. అందుకే మనం ఎలా అయితే మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలి, నాకంటూ ఒక గౌరవాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మనం ఎలా అయితే అనుకుంటామో మన ఎదుటి వారికి కూడా అలాగే నాకు కూడా గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళే అలానే ఆలోచిస్తారు. కానీ మనం అది ఆలోచించకుండా వాళ్ళు నాకు ఇస్తున్నారేమో చూడండి, నాకేమైనా రెస్పెక్ట్ ఉందేమో చూడండి, ఎంత అహంకారమో ఈమెకు లేదంటే ఈతనుకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే మన హృదయాల్లో అసూయతో నిండిపోయి ఉంటుందండి. అసూయ అనేది చాలా ప్రమాదకరమైన విషయం లాంటిదండి. అది ఆ విషయాన్ని మన హృదయంలో ఉంచుకున్నాం అనుకో, మనకు తెలియకుండానే మన నాశనానికి వెళ్ళిపోతాం. నాశనానికి ముందు గర్వం నడుచును అని వాక్యం సెలవిస్తుందండి. నాశనం అయిపోయే స్టేజ్కి నువ్వు వచ్చావంటే నీ హృదయంలో గర్వం నడుస్తూ ఉంటుంది అన్నమాట. అసూయకు మనము ఎన్నో చెడ్డ లక్షణాలు దేవుడు మన ముందు ఉంచాడు, అలాగే మంచి లక్షణాలు కూడా దేవుడు మన ముందు ఉంచాడు. మనం దేన్ని తీసుకుంటున్నాం? అసూయ, కలతలు, ఇంకొకరి మీద కక్షలు. మనము చాలా అంటే ఎలా ఉంటామంటే వేరొకరి మీద నిందలు వేసేవారుగానే ఉంటామండి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తామండి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనకి ఏదో రోగం ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం టెస్ట్ చేపిస్తామండి? బ్లడ్ టెస్ట్ చేపిస్తాం. బ్లడ్ టెస్ట్ చేపించి మన దేహంలో మన రక్తంలో ఏ రోగాలు ఉన్నాయో అని మనం తెలుసుకుంటాం. డాక్టర్ ద్వారా మనకు తెలియబడుతుంది. అంటే మనకి ఏది రోగం ఉందో, ఎలాంటి రోగం ఉందో అని చెప్పేసి బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, బీపీ ఇవన్నీ చెక్ చేపిస్తున్నప్పుడు మనం అది వదిలేసి మనల్ని మనం చెక్ చేసుకోకుండా వదిలేసి ఏం చేస్తారంటే ఎదుటి వారిని, ఆమెను కానీ లేదంటే అతన్ని కానీ వాళ్ళకి పరీక్షించడానికి వెళ్తారు, వాళ్ళకి టెస్ట్ చేస్తాడు. అలాంటి వారిగా మనం ఉండకూడదండి. దేవుడు ఏం చెప్తాడంటే, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు తొలగించుకో, తర్వాత ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసును చూడు అని చెప్తాడు. మనం అలా చేయకుండా వేరే వాళ్ళకు టెస్ట్ చేయడానికి వెళ్తాం. అలా ఉండకూడదండి. ఫస్ట్ మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. నాకు ఏ రోగం ఉంది? దేహ రోగం కాదని నేను చెప్తున్నాను, ఆత్మరోగం. మన ఆత్మకు పట్టిన మన హృదయంలో ఎలాంటి రోగం ఉంది, ఎలాంటి ఎదుటి వ్యక్తి ఎదిగిపోతున్నాడంటే మనకు ఎలాంటిది మంచిది దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు, బ్రతకనివ్వండి అని చెప్పేసి మనం అనుకునే వారిగా ఉన్నామా? లేదంటే ఎవరో ఎదిగిపోతున్నారు, ఎవరో అది కొనుక్కున్నారని, ఇది కొనుక్కున్నారు, అది చేసుకున్నారు, ఇది చేసుకున్నారు అని చెప్పేసి అసూయతో నిండిపోయి ఉంటే నాశనానికి నువ్వు వెళ్ళిపోతావు. అలాంటి అసూయతో చాలా మంది బైబిల్ గ్రంథంలో మనకు వారి ద్వారా మనకు ఇలా ఉండకూడదని చెప్పేసి ఒక పాఠం నేర్పిస్తూ ఉంటాడని. ఒక మాట మనం చూసుకుందామంటే ఎస్తేరు గ్రంథము. ఎస్తేరు గ్రంథం ఎంతమంది చదివారండి? ఎస్తేరు గ్రంథం ఎంతమంది చదివారండి? ఒక్కరేనండి చదివి, ఇంకెవరు చదవలేదా? ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు ఉంటాయి అంతేనండి, 10 అధ్యాయాలు. ఎస్తేరు గ్రంథం చదివితే కొన్ని క్యారెక్టర్స్ మనకు
కనిపిస్తాడు అందులో. ఎస్తేరు గ్రంథము చదవకపోయిన వారు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. చదవండి. అహశ్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము. అహశ్వరోషు అనగానే ఒక రాజు అండి. ఆయన 127 సంస్థానాలకు ఆయన ఒక రాజు. ఆ 127 సంస్థానాలకు ఒక రాజు అయిన ఆయన దగ్గర కొంతమంది ఇంకా కొన్ని క్యారెక్టర్స్ మనకు బయటపడుతూ ఉంటాయి. అలాగే చదువుకుంటూ వెళ్తే ఒక మెయిన్ క్యారెక్టరు అహశ్వరోషు. ఈయన 127 సంస్థానాలకు అధిపతి అయిన రాజు అయి ఉన్న ఈయన దగ్గర కొన్ని మనకు పాఠాలు కనిపించేది ఏంటి అంటే, ఇక్కడ కొంత టూకీగా నేను చెప్పేస్తానండి. అహశ్వరోషు ఒక భార్య పేరు తెలుసండి ఎవరికైనా? వస్తి. తన పేరు వచ్చేసి వస్తి అయి ఉంటుంది. తనకు రాజమందిరములో తను చాలా అహశ్వరోషు భార్య యొక్క ఆమె అందము చాలా గొప్పగా ఉంటుంది. ఆమె అందము వర్ణించలేనిది, అంత అందంగా ఉంటుంది. ఆమె ఒకానొక రోజున ఏం చేశాడంటే ఒక విందు ఏర్పాటు చేశాడు అహశ్వరోషు. అందరికీ అక్కడ రాజస్థానంలో ఉన్న వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేసి, నా భార్య అయిన వస్తిని పిలుచుకురండి అని చెప్పేసి ఒక 7 నపుంసకుల్ని వస్తి దగ్గరికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ వస్తి ఆయన భార్య అయిన రాజు భార్య అయిన వస్తి నేను రాను అని చెప్పేసి, ఏదో నాకు కూడా కొంచెం పని ఉంది ఇప్పుడు నేను రాలేను అని చెప్పేసి ఆ భర్తకు, రాజు అయిన అహశ్వరోషు భర్తకు ఆయనకు గౌరవం ఇవ్వలేక నేను రాను అని చెప్పేసి ఆ నపుంసకులతో చెప్పి పంపించేస్తుంది. ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పాను కదా. అక్కడ పంపించిన తర్వాత నేను రాను అని చెప్పేసి ఆ వస్తి అన్నప్పుడు ఆయనకు చాలా కోపం వస్తుంది అహశ్వరోషు రాజుకి. ఈ రాజుకు చాలా అంటే చాలా కోపము, ఆయన అణుచుకోలేని కోపం ఆయనకు ఉంటుందండి. అప్పుడప్పుడు అంటూ చూడండి, ఈ కోపిష్టి ఆయనతో ఏగలేమండి, ఈ కోపిష్టి ఆమెతో ఏగలేమండి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి వాడే అహశ్వరోషు. ఆయనకు ఎక్కువ కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో వస్తి నేను రాను అని చెప్పగానే ఆయనకు మరింత ఎక్కువగా కోపం వచ్చేస్తుందండి. ఆ కోపం వచ్చిన టైంలో అక్కడ ఉన్న కొంతమంది, నేను పంపిస్తే నేను వాళ్ళకు వర్తమానం పిలుచుకురండి అని చెప్పేసి అని పంపిస్తే వాళ్ళ దగ్గర నేను రాను అని చెప్పేసి పంపించిందా. మళ్ళీ ఎంత అహంకారం ఉంటుంది వస్తికి అని చెప్పేసి అహశ్వరోషు రాజుకి చాలా ఉగ్రంతో కోపంతో ఊగిపోతాడు. ఆ టైంలో అక్కడే కూర్చున్న మంత్రులు అధిపతుల్ని ఒక సలహా అడుగుతాడు. నాకే గౌరవం ఇవ్వలేక వస్తి ఇలా చేసింది, ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు అంటారు, ఈమెకు ఇప్పుడే ఈమె నీకు గౌరవం ఇవ్వలేదంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఆ రాజుగారికి ఆ భార్య అయిన వస్తి గౌరవం ఇవ్వలేదు అంటే ఇక మా భార్యలు, ప్రతి ఒక్క భార్యలు వాళ్ళ భర్తలకు ఇవ్వరు. సో ఇలాంటి అహంకారి నీకు వద్దు అని చెప్పేసి ఆ మంత్రులు ఆ శతాధిపతులు వాళ్ళందరూ రాజుకి చెప్పినప్పుడు ఇక ఆయన వాళ్ళందరినీ, ఇంకా వీళ్ళెవరు, తను వద్దు, వస్తి వద్దు, ఈ కోటకు మరొక్క రాణిని మనం చేద్దాం, వేరే రాణి ఎంత అందంగా ఉండాలంటే తనకంటే అందంగా ఉండే ప్రతి ఒక్క కన్యకులను ఇక్కడ తీసుకురండి అని చెప్పేసి ఆయన వర్తమానం పంపించినప్పుడు అప్పుడు చాలా మంది కన్యకలు అక్కడికి వస్తారండి, తీసుకొచ్చిన దాంట్లోనే రాణి అయిన ఎస్తేరు తనకు మరొక పేరు ఉందండి, అదస్స అనే ఫస్ట్ తనకు పేరున్నప్పుడు కోటలోకి వచ్చిన తర్వాత అదస్సకు పేరు ఎస్తేరు అనిగా మారిపోతుంది. ఎస్తేరు రాణి. అలాంటి కన్యకల్లో అంతమంది కన్యకల్లో తను కూడా మొర్దుకై అనే ఒక తండ్రి ఉంటాడు. యాక్చువల్గా చెప్పాలంటే మొర్దుకై తనకు అన్నవర్స్ కావాలండి, కానీ తను ఒక తండ్రి లాగా, ఒక కుమార్తె లాగా ఆ తండ్రి ఆయన మొర్దుకై తనను పెంచుకుంటూ ఉంటాడు. తను చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతారు ఎస్తేరు గారికి. చనిపోయిన తర్వాత ఇక నేనే తల్లి తండ్రి అన్నట్టుగా మొర్దుకై తనని కాపాడుతూ ప్రతిరోజు తనకు కావులు ఉంటూ తనను చక్కగా పెంచుతూ
తనకు అంతే అంతే చక్కగా తనకు ప్రతి ఒక్కటి మన పిల్లలకి ఎలా అయితే తను చూసుకుంటామో అలాగే అన్న అయినప్పటికీ కూడా ఒక తండ్రిలాగా మొరదుకయ్యి ఎస్తేర్ని అంత చక్కగా పెంచుకుంటాడు. అలా వర్తమానము ఎంతమంది అయితే ఈ 127 సంస్థానాల్లో ఎంతమంది కన్యకులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఎవరైతే నాకు మనస్సుకి ఇష్టమవుతారో, ఆశీర్వాదం చెప్పిన మాట, ఎవరైతే నా మనసుకి ఇష్టమవుతారో వాళ్ళందరినీ వాళ్ళు ఎవరైతే నాకు ఇష్టమవుతారో వారిని ఎన్నుకొని ఈ కోటకు రాణిగా చేస్తానని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు అలా మొర్దెకైకి ఆ చెవిలో పడింది. ఇలా ఒక రాణి ఇలా ఒక కన్యకలందరికీ వర్తమానం పంపించాడు. సో నా కూతురైన ఎస్తేర్ని కూడా, నా చెల్లెలైన ఎస్తేర్ని కూడా పంపిద్దాము కోటలోనికి, సెలెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి మొర్దెకై ఆలోచించి పంపిస్తాడండి. పంపించిన తర్వాత ఇక్కడ చూద్దాం, చూడండి 2వ అధ్యాయము 5వ వచనంలో చూద్దామండి. షూషూను కోటలో బెన్యామీనుడగు కీచునకు పుట్టిన షిమీ కుమారుడగా ఈరు వంశస్థుడైన మొర్దెకై అనే ఒక యూదుడుండెను. అతడు ఎవరండి? ఆయన యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదారాజున యాకోన్యను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యాకోన్యతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పిన తండ్రి కుమార్తె అయిన అదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఇక్కడ చూసాం కదండి, తన తల్లిదండ్రుని పోగొట్టుకున్న తర్వాత మొర్దెకై అన్ని అయి తనను పెంచాడు. ఈ పెంచిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మళ్ళీ ఈ మొర్దెకై కావలివాడుగా ఉంటాడు గుమ్మానికి. ఆ రాజకోటలో కావలివాడుగా ఉన్నప్పుడు ఆ ఎస్తేరు కూడా అంతఃపురంలోకి పంపేశాడు కదండి. అప్పుడు తను ఏం చేస్తుందో, తనకి ఎలా ఉందో, తనకు వచ్చిన సిచ్యువేషన్ ఏంటో ఏమో అని చెప్పేసి కావలి గారిని అక్కడ ఉండి ప్రతి క్షణము తనని చూస్తూ ఆలోచిస్తూ ఎలా ఉందో ఎస్తేరు అని చెప్పేసి మొర్దెకై గారు చూస్తూ చక్కగా గమనిస్తూ ఉంటారు ఎప్పుడు. అలా ఉన్న టైంలో ఒక విలన్ ఉంటాడండి. ఇందులో విలన్ ఒక ఎంట్రన్స్ అవుతారు. తెలుసా అండి ఎవరైనా? తను ఎస్తేరు గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. ఇందులో విలన్ పార్ట్ అంటే తన ఒక అసూయతో, తను మనస్సులో గర్వంతో, నాకు ఒక హోదా ఉంది, నాకు ఒక స్థాయి ఉంది అని చెప్పేసి గర్వంతో ఊగిపోతుంటాడు తను. ఇంతంతా జరిగిన తర్వాత ఒక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ విలన్ ఎంటర్ అవుతాడండి. అక్కడ 3వ అధ్యాయము 1వ వచనంలో చూద్దామండి. ఇదంతా జరిగిన తర్వాత వచ్చేది ఇది 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మోదాత కుమారుడను అగాగీయుడునగు హామానును గణపరిచి. ఇక్కడ ఎవరండి? హామాను గురించి ఎంతమంది విన్నారండి? హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగాను ఉంచెను. అహష్వేరోషు రాజుగారు ఈ హామానును చాలా నమ్మకస్తునిగా స్వీకరిస్తాడు. అక్కడ ఉన్న అధిపతులందరికంటే ఈయన గొప్పవానిగా అక్కడ ప్రకటిస్తాడు. తాను ఈ గర్వం నాలో ఉంది అని చెప్పేసి ఈ హామాను ఏం చేశాడంటే, మళ్ళీ చూద్దామండి 2వ వచనము. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజ సేవకులందరూ రాజ్యాజ్ఞానుసారంగా మోకాళ్ళు హామానునకు నమస్కరించిడి. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, గుమ్మంలో ఎవరైతే ఉంటారో, ఎందుకంటే అహష్వేరోషు గారు హామానుని హెచ్చించాడు, అందరి అధిపతుల కంటే గొప్పవాడు, నమ్మకస్తుడు అని చెప్పేసి హామానుని హెచ్చించినప్పుడు గుమ్మంలో ఉన్న వాళ్ళందరికంటే రాజు తర్వాత ఇతనే అని చెప్పేసి అక్కడ ఎవరైతే కావలి వారు ఉంటారో ప్రతి ఒక్కరు మోకాళ్ళు ఉంచి తనకు నమస్కరించేవాడుగా ఉండాలి. కానీ ఆ గుమ్మంలో ఎవరున్నారంటే మొర్దెకై గారు ఉన్నారు. మొర్దెకై యొక్క యూదులు ఏం చేశారంటే దేవునికి తప్ప మరి ఎవరికి నమస్కారము చేయరు. దీన్ని ఆలోచించినప్పుడు మరొక మాట మనకు గుర్తు రావాలి. షద్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు విగ్రహానికి మొక్కండి అని చెప్పేసి నెబుకద్నెజరు అన్నప్పుడు వాళ్ళు మొక్కుతారండి? మొక్కరు. మేము దేవునికి తప్ప మరి ఎవరికి నమస్కారము చేయము అని చెప్పేసి షద్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు చెప్తారు. అంటే అలాంటి వాడే మొర్దెకై కూడా. మొర్దెకై మేము దేవునికి తప్ప మరి ఎవరికిను ఏ రాజుకును మేము మోకాళ్ళుని నమస్కారము చేయము అని చెప్పేసి ఆ యూదులు మాట్లాడినప్పుడు అలాగే చూద్దామండి. కాబట్టి రాజగుమ్మమునున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞను సారంగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించి మొర్దెకై
చూద్దామండి. ఇక్కడ మొర్దెకై వంగకయు నమస్కారము చేయకై ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఎందుకు మేమందరము మోకాళ్ళుని మేము తనకు నమస్కారం చేస్తున్నాం కదా హామానుకి. అహష్వేరోషు తర్వాత హామానే అని చెప్పేసి వాళ్ళు మొక్కుతున్నప్పుడు నువ్వెందుకు మోకాళ్ళుని నమస్కరించట్లేదు, తనకి నువ్వెందుకు నమస్కరించట్లేదు అని చెప్పేసి ఆయన వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ మొర్దెకైని అడిగినప్పుడు ఈ ప్రకారము వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామానుకు తెలిపిది. యాలైనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండి మొర్దెకై స్వజనులను యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. నాకు వంచి నమస్కారం చేయట్లేదు, రాజు తర్వాత రాజుగా ఉండాల్సింది నేను. గర్వం, అసూయ, మనకు కూడా అసూయ నిండిపోతూ ఉంటుంది చూడండి. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లే, వాళ్ళు అది చేయట్లే ఇది చేయట్లే అని చెప్పేసి మనకు అసూయతో కోపంతో కోపిష్ఠులుగా మనం మారిపోతూ ఉంటారు కొంతమంది. వాళ్ళు కోపాన్ని అణచుకోలేము. ఆ కోపంతో చాలా మంది అనుకుంటారు కానీ కోపంతో నేను అన్ని సాధించుకోగలను అనుకుంటారు. కాదండి, ప్రతి ఒక్కటి ప్రేమతోనే ప్రతి ఒక్క దాన్ని కూడా మనం లొంగ తీసుకోవాలి. రెస్పెక్ట్ ఆర్ టేక్ రెస్పెక్ట్, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, తీసుకోవాలి. గౌరవాన్ని ఇవ్వాలి, తీసుకోవాలి. కానీ ఇక్కడ నాకు నమస్కరించట్లేదు అనే ఒక అసూయ హామానులోనికి వచ్చింది. కేవలం ఈ యూదుడైన ఈ మొర్దెకైని చంపితే సరిపోదు, ఈ యూద జాతిని అంతటిని నాశనం చేసేయాలని ఒక పన్నాగము హామాను పొంచుతాడని ప్లాన్ వేసుకుంటాడు. కేవలం ఇతని ప్రాణం తీస్తే నా కోపం చల్లారదు, ఇతని జాతి అంతటిని నేను చంపేసేయాలి అని చెప్పేసి తను ఒక ఆలోచించుకొని ఆ చెడ్డ ఆలోచన తన హృదయంలో చేసి రాజు దగ్గరికి వెళ్ళి, రాజుకు నమ్మకస్తుడు వాడు కదా ఇతను, నమ్మకంతో వెళ్ళేసి ఇలా యూద జాతిని అందరినీ చంపేద్దాము, ఎందుకు వారు మనకు శత్రువులు అలా ఇలా అని చెప్పేసి చెప్పినప్పుడు ఇక నమ్మకస్తుడు, ఇప్పుడు మనకి ఎవరైనా చాలా ఇష్టంగా మనకు నమ్మకంగా ఎవరైతే ఏదైనా చెప్పినప్పుడు మనం వింటాం. అలానే రాజు కూడా విని కొన్ని లేఖనాలు రాసి ఎస్తేరు ఏం చేసి ఉంటుందంటే తన జాతి కానీ తన ఎలాంటి వంశము కానీ చెప్పి ఉండదు రాజుకి. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఆత్మపురంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి మొర్దెకై చెప్పి ఉంటాడు, నీ జాతి కానీ నీ వంశం కానీ ఏ ఒక్కటి ఎవరికి నువ్వు చెప్పకూడదు అని చెప్పేసి మొర్దెకై ఎస్తేరుకి చెప్పినప్పుడు తన గీత దాటదండి. ఎస్తేరు తన అనుకువ కానీ తన అందం కానీ తన ఎలాంటి మంచి ప్రవర్తన కానీ మొర్దెకై పిన్ని తండ్రి అయినప్పటికీ కూడా తను ఏమాత్రము ఆయన మాట తీసివేయకుండా తను ఎలా అయితే నువ్వు వంశము నీ ఊరు నువ్వు ఎలాంటి జాతి దానివని నువ్వు ఎవరికి చెప్పొద్దు అని చెప్పినప్పుడు ఆ గీత దాటకుండా ఎవరికి చెప్పగా ఉంటుంది. అలానే ఇలాంటి పన్నాగం తను హామాను పన్నినప్పుడు ఇలా చంపేయాలి, యూద జాతిని చంపేయాలని చెప్పేసి రాజుగారితో అన్నప్పుడు సరే అలానే సరే నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి హామాను అని చెప్పేసి అహష్వేరోషు రాజా అంటాడు. ఆయనకు తెలియదు కదండి ఇలా యూద జాతి అని తెలియదు, కానీ తను ఒక మాటలతో హామాను నమ్మకస్తుడు, నేను ఏం చెప్తే అది తినేస్తాడు రాజు అనే ఒక గర్వం తనలో పెంచుకుంటూ ఉన్నాడు రోజు రోజుకి. అలా పెంచుకున్నప్పుడు కొన్ని లేఖనాలు కొన్ని పత్రాలను ఇలా యూద జాతిని అంతటినీ సంహరించాలి, ఎవరైతే మన శత్రువులని యూదులను ప్రతి ఒక్కరిని చంపేసేలే, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఏ రాజ్యంలో ఉన్నారో ఏ సంస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా వారందరినీ మనం చంపేసేయాలి అని చెప్పేసి ఈ హామాను గారు రాజుగారి పర్మిషన్ అడిగేసి వెళ్ళిన తర్వాత ఇలా పత్రాలు రాసి లేఖనాలు రాసి కొన్ని ఊర్లకు పంపించే టైంలో మరలా ఇక్కడ ఎలాంటి దేవుడు మనకు ఇక్కడ దేవుడు యెహోవా కానీ దేవుడు కానీ మనకి ఏం కనిపించదు ఈ గ్రంథంలో, కానీ ప్రార్థన ఉపవాస ప్రార్థన అనేది మనకు కనిపిస్తుంది. అలాగే అదే మాట చూద్దామండి. ఎస్తేరు 5వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. ఇక్కడ తన అనుకోవతో కానీ ఎస్తేరు గారు తన అనుకోవతో కానీ తను నడుచుకునే విధానము రాజుగారికి చాలా ఇష్టపడ్డాడండి. ఆయన తన ఎంత చక్కనిదో ఎంత అందంగా తన అనుకోవతో ఆ రాజుగారి ముందరకు వెళ్ళాలంటే చాలా అలంకరించుకొని అందంగా కనిపించాలని చెప్పేసి ప్రతి కన్యకలు వాళ్ళకి కావాల్సిన అంత అలంకారం అంతా తీసుకుంటున్నారు. కానీ ఎస్తేరు ఏం చేసిందంటే వాళ్ళ కన్యకలకి అందరికీ ఒక నపుంసకుని నిర్ణయించారు. ఎందుకంటే ఆ కన్యకలు అందరినీ చూసుకునే బాధ్యత తనకు.
ఆయన ఏది ఇస్తే అదే మాత్రమే అలంకరించుకుందంటండి, ఇంక వేరే ఏం తీసుకులేస్తారు. అలాంటి దానిగా తను గుర్తింపు పొంది, ఇక్కడ చూద్దామండి 3వ వచనం చూద్దామండి, 5వ అధ్యాయం 3వ వచనం. రాజు అయిన రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలనో నీ మనవి ఏమిటి, రాజ్యములు సగము మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ ఏంటి అంటే మధ్యలో జరిగింది ఏంటి అంటే, ఈ 4వ అధ్యాయంలో ఇలా యూదులందరినీ చంపేయాలని చెప్పేసి హామాను గారు కుట్ర పనిన విషయము మొర్దెకై గారికి, కావలి గారి అయిన ఆయన గుమ్మంలో ఉన్న మొర్దెకై గారికి తెలుస్తుందండి. ఈ జాతినంతా చంపేయాలి అని చెప్పేసి హామాను కుట్ర పొన్నాడు. సో ఏం చేయాలి అని చెప్పేసి ఎస్తేర్ గారికి, ఆమె అంతఃపురంలో కోటలో ఉంటుంది, ఎస్తేర్ గారికి పంపిస్తాడు వర్తమానం. సో నువ్వు ఇలా హామాను గారు కుట్ర పొందారు, ఇలా యూదా జాతిని అంతా చంపేయాలి అని చెప్పేసి కుట్ర పొందడం అని చెప్పేసి ఆయన చాలా బాధతో ఆయన బట్టలు చింపుకొని గోనె సంచి కట్టుకొని బూడిద పూసుకొని ఆయన ఆ రాజ్యములో రోదనతో కన్నీళ్లతో ఆయన బాధపడుతున్న టైంలో ఆ విషయము ఎస్తేరు గారికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత తను తొందరపడకుండా, రాజుగారు నన్ను ఇష్టపడ్డారు అయినప్పటికీ కూడా అక్కడ ఒక కండిషన్ ఉంటుందండి, రాజు దగ్గరికి కానీ ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు వెళ్ళకూడదు అనే ఒక ఆజ్ఞ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా వెళ్ళి చెప్పాలి, రాజు ఇలా యూదా జాతిని అంతటినీ కూడా నాశనం చేయాలని చెప్పి హామాను కుట్ర పన్నాడే, ఇప్పుడు ఆజ్ఞ ఉంది కదా, నేను ఎలా వెళ్ళాలి, నేను ఎలా చేయాలని చెప్పేసి అయినప్పటికీ కూడా ఎస్తేరు తన ధైర్యముతో తన అణుకువతో ఏం చేసిందంటే తినడానికి విందుకు పిలిచిందండి. ఇప్పుడు తను అంటున్నాడు, రాజుగారు అంటున్నాడు, నీకు ఏం కావాలి అడుగేస్తారు, నీకు ఏదైనా అడిగినప్పటికీ కూడా రాజ్యంలో సగము మట్టుకు నీకు ఇవ్వాల్సినప్పటికీ కూడా నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి రాజు అన్నప్పుడు, అవన్నీ ఏమొద్దు రాజుగారు, కానీ విందుకు నేను తయారు చేసిన విందుకు మీ యొక్క అధిపతి అయిన హామాను గారు వస్తే చాలు అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి ఆ విందు అయినప్పటి తర్వాత ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినలా యుక్తంతో తను ఆలోచించింది. తొందరపాటు నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. అలాగే ఎస్తేరు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినలా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామాను నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. అలాగే విందు అయిపోయిన తర్వాత మరొక్కసారి ఆ విందుకు వెళ్ళారు వీళ్ళు. హామాను రాజు వెళ్ళిన తర్వాత అప్పుడు అడిగాడు, ఏమొద్దు, ఇంకొకసారి రేపు మరలా నువ్వు విందునకు వస్తే చాలండి మీరు మీ హామాను గారు అని అంటుంది. సరే అని చెప్పేసి ఇంకొక రోజు, అలాగే 9వ వచనం చూద్దామంటే 5వ అధ్యాయం 9వ వచనం. ఈ హామాను గారికి ఎస్తేరు రాణి అయిన నన్ను విందునకు పిలిచింది అని చెప్పేసి మరింత ఎక్కువగా గర్వంతో నిండిపోతాడండి హామాను గారు హృదయంలో. నిండిన తర్వాత 9వ వచనం, ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజు గుమ్మము నుండు మొర్దెకై తను చూచియా అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్యను జెరూషును పిలిచి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి చాలా మంది పిల్లలు తనకు ఉండుట గురించి తను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీద సేవకుల మీద తన్ను ఎలాగున పెద్దగా చేసిన దాన్ని గూర్చి వారితో మాట్లాడిను. ఇవన్నీ ఇంత ఎస్తేరు రాణి నన్ను ఇందుకు పిలిచింది, నేను గొప్ప స్థానంలో ఉన్నాను, అయినప్పటికీ కూడా ఈ గుమ్మానికి వచ్చేలోగా నాకు అందరూ నమస్కరిస్తున్నారు కానీ మొర్దెకై నమస్కరించట్లేదు అనే ఒక కోపము మరింత ఎక్కువ రోజుకి పెంచుకుంటున్నాడండి హామాను గారు. రాజ సంస్థానంలో లోపలికి వెళ్ళినప్పుడు నేను ఎంతో ఆనందంతో ఉల్లాసంతో పొంగిపోతున్నానే, కానీ ఈ గుమ్మం దగ్గరకు రాగానే మొర్దెకై వంగకయు నమస్కరింపకయు చూసి నా యొక్క ఈ స్థానము నాకు ఏ పాటిది, ఇక తను వంగట్లేదు, నమస్కరించట్లేదు, ఇక నేను ఎందుకు అని చెప్పేసి ఇంకా మరింత ఎక్కువగా కోపం వచ్చినప్పుడు అక్కడ ఇంటికి వెళ్ళి ఆమె భార్య అయిన తర్వాత తన స్నేహితులు భార్య అయిన జెరూషును పిలిచి తనకు కలిగిన గొప్ప ప్రతి ఒక్కటి ఇలా చేసింది, నాకు విందునకు పిలిచింది, మరొక్క రోజు కూడా నన్ను విందునకు పిలిచింది, ఇంతమందిలో నన్నే పిలిచింది అంటే నేను ఎంత గొప్ప స్థాయిలో నేను ఉన్నాను అని చెప్పేసి మంచిగా ఒక ఫీల్ అవుతూ హృదయంలో పొంగిపోతూ ఉంటాడు. కానీ ఇలా ఇంతంతా జరుగుతుంది కానీ మొర్దెకై మాత్రం నాకు నమస్కరించట్లేదు అనే బాధ పంచుకుంటూ ఉంటాడు వాళ్ళతో.
వాళ్ళు ఏం చేశారంటే, అలాగే చూద్దామండి 12వ వచనం నుండి చూద్దామండి. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు, రేపటి దినమును కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసాను. అయితే యూదుడైన మొర్దెకై రాజకుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమి? ఇంత పదవి నాకుంది, ఇంత గొప్ప స్థాయిలో నేనున్నాను, కానీ తను మాత్రం వంగట్లేదు, నమస్కరించట్లేదు. రాణి కూడా నన్ను విందునకు పిలిచింది అనే గర్వం, తను బాధ, కోపము తన మీద, మొర్దెకై మీద. ఆ కోపం వచ్చినప్పుడు అతని భార్య అయిన జెరుషును అతని స్నేహితులందరినీ 13 అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమును కూర్చొని ఉండుట నేను చూసినంత కాలం ఆ పదవి అంతటి వల్ల నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అప్పుడు ఒక ఆలోచన, అప్పుడు ఒక పన్నాగం మొర్దెకై మీద. అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళని సలహా అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట, స్నేహితులు, తర్వాత తన భార్య అయిన జెరుషు. 14వ వచనం, అతని భార్య అయిన జెరుషును అతని స్నేహితులందరినీ 50 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్యి చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. ఇక్కడ వాళ్ళు సలహా, ఇది ఇంత ఈ పదవి ఉన్నప్పటికీ కూడా తను నమస్కరించట్లేదు, ఏం చేయాలని చెప్పేసి సలహా అడిగినప్పుడు తన భార్య అయిన జెరుషు తర్వాత స్నేహితులు, నువ్వు రాజుతో వెళ్ళి నువ్వు పర్మిషన్ తీసుకొనిరా, ఎందుకంటే మొర్దెకైని చంపేద్దాం, ఉరి తీయిద్దాం, తను వద్దు, తన మీద ఏదో ఒక నింద వేసి. అప్పుడప్పుడు మనకు కూడా చూడండి, నిందలు అవమానాలు ఎదురైతూ ఉంటాయి. నిందలు అవమానాలు లేక ఉండేదే కాదు క్రైస్తవ్యం అంటే. నిందలు అవమానాలు ప్రతి ఒక్కటి మనం పొందాలి, అదే క్రైస్తవ్యం. అలాగే ఇక్కడ కూడా ఆయన చంపేయాలి, తను చేయని తప్పు కూడా తను చంపేయాలి. యూదులు అంటే దేవునికి మాత్రం నమస్కరించాలని తెలిసినప్పటికీ కూడా హామాను నన్ను నమస్కరించట్లేదు అనే ఒక కోపం పెంచుకుంటూ ఉంటాడు. అసూయ, నాశనం ముందు గర్వం నడుస్తుంది అనేది ఇదేనండి. అలాగే చూద్దామండి 14వ వచనము, అతని భార్య అయిన జెరుషు అతని స్నేహితులందరినీ 50 మూరల ఎత్తుగలకు ఉరికొయ్యి చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్యి ఒకటి సిద్ధము చేయించెను. 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యని సిద్ధపరిచాడండి మొర్దెకైని చంపడానికి. ఇలా చంపాలి అని చెప్పేసి తను అనుకున్నప్పుడు, సరే చంపేద్దాము, తర్వాత నేను ఆనందముగా నేను విందునకు మరొక రోజు వెళ్తాను అని చెప్పేసి తను ఆ ఒక సలహా తనకు యుక్తముగా కనిపించిందంట హామానుకి. కనిపించిన తర్వాత మరొక 6వ అధ్యాయం అండి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా, ఇదంతా జరగక ముందు ఒక సంఘటన జరిగిందండి. ఏంటంటే ఇద్దరు నపుంసకులు ఈ అహష్వేరోషుని చంపేయాలి, ఏదైనా చేసి ఏదైనా కుట్ర పని ఈ రాజును చంపేయాలని చెప్పేసి గుమ్మంతో మాట్లాడుకుంటూ ఉంటారండి. మాట్లాడుకున్న తర్వాత ఆ ఒక్క సంగతి మొర్దెకై చెవులో పడుతుంది. అప్పుడు తను ఏం చేశాడంటే, మొర్దెకై వెళ్ళి ఎస్తేరు గారికి చెప్తాడు, ఇలా రాజును చంపేయాలి అని చెప్పేసి పన్నాగం పన్నుతున్నారు ఇద్దరు నపుంసకులు అని చెప్పేసి ఆయన అన్నప్పుడు, తర్వాత ఎస్తేరు గారి నుండి విచారము రాజు దగ్గరికి వెళ్ళింది. రాజుగారు విచారించినప్పుడు, నిజమేనా నా మీద కుట్ర పన్నడం నిజమేనా అని చెప్పేసి విచారించినప్పుడు ఆ సంస్థానంలో తెలిసింది, అవును నిజమే, నీ మీద కుట్ర పన్నారు, చంపేయాలని నేను చూశారు అని చెప్పేసి రాజుగారికి తెలిసినప్పుడు, అప్పుడు ఆ ఒక్క మాట తను సమాచార గ్రంథమును రాయబడింది. ఇలా రాజుగారికి ఏదో ఆపద వచ్చినప్పుడు మొర్దెకై సహాయం చేశాడు. తన తప్పుడు విషయాన్ని ఇలా చేశారు, పన్నారు అని చెప్పేసి ఆ మొర్దెకై చెప్పాడు అని చెప్పేసి తన సమాచార గ్రంథంలో రాయబడిందంట. ఆ రోజు రాత్రి రాజుగారికి నిద్ర పట్టక ఉన్నప్పుడు, ఆ బుక్ తీసుకొనిరా చదువు, అందులో ఏముంది అని చెప్పేసి చదివినప్పుడు, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను, తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. ఇక్కడ చంపాలని చెప్పేసి వాళ్ళు చూసినప్పుడు ఇలా కాపాడాడు కదండి మొర్దెకై, ఆయన ఒక సమాచారం గ్రంథంలో రాయబడింది. అవును, తను నాకు ఇలా చేశాడు కదా, మంచిగా తను నడుచుకున్నాడు కదా, మొర్దెకై గారికి మనం ఏం చేశాము, తనకి ఏ బహుమతి మనం ఇచ్చాము అని చెప్పేసి తను ఆలోచించిన టైంలో హామాను కూడా మొర్దెకైని చంపాలి అనే పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అదే టైంలో హామాను గారు అక్కడ ఎంట్రన్స్ ఇచ్చారు. తన రాజు ఏమి ఆలోచిస్తున్నాడు, మొర్దెకై నన్ను కాపాడాడు కదా, తనకి ఏ బహుమతి ఇవ్వాలి అని చెప్పేసి చూడండి, రెండు ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయి.
తనేమో చంపేయాలని చూస్తున్నాడు, రాజుగారు అయితే తనకు బహుమతి ఇవ్వాలి, తనను సన్మానించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మన జీవితాల్లో కూడా ఎవరి మీద అయితే మనం నిందలు అవమానాలు మోపుతామో కానీ మనకు తెలియకుండానే మన వెనకాలే అవన్నీ వస్తూ ఉంటాయి. దేవుడు వాళ్ళని కాపాడుకుంటాడండి, కానీ మనం అసూయతో మనం నిండి ఉంటాం చూడండి, మనకు తెలియకుండానే మనం నాశనం అయిపోతాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. రాజు తనను సన్మానించాలని ఆలోచించినప్పుడు హామాను గారు చంపేయాలి, ఉరుకై సిద్ధంగా ఉంది, చంపేయాలి మొర్దెకైని అని చెప్పేసి ఆలోచనతో వచ్చినప్పుడు 6వ వచనం చూద్దామండి. 6వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ రాజు సలహా అడుగుతున్నాడు హామాను గారిని. అదే టైంలో వచ్చినప్పుడు రాజు గణపరచన ప్రయత్నించువానికి ఏమి చేయవలని రాజు అతన్ని అడుగక, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచన అపేక్షించిన తనలో తాను రాజుతో ఇట్లా అనుకోను. అంటే తనలో తను అనుకుంటున్నాడు, ఇక నేనే నమ్మకస్తుడు, నేనే అన్ని రాజుగారికి, సో నన్నే కదా గణపరుస్తాడు, ఇంకెవరిని గణపరుస్తాడు అనే గర్వము తనలో మరొక్కసారి ఇంకా నింపుకుంటూనే ఉన్నాడు. నన్ను కాక ఇంకెవరు గణపరుస్తాడు అని చెప్పేసి తను అనుకున్నప్పుడు ఎలా గణపరచాలి, నన్ను కాపాడారు, నేను ఎలా గణపరచాలి, ఎలా సన్మానించాలి తనకి అని అన్నప్పుడు తను చెప్తున్న మాట ఏంటంటే, రాజు గణపరచన అపేక్షించువానికి తగినది ఏమనగా, రాజు ధరించుకున్న రాజ వస్త్రములను, రాజు ఎక్కువ గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకున్న రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రములను పట్టుకుని రాజు గణపరచన అపేక్షించువానికి ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజ వీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచన అపేక్షించువానికి ఈ ప్రకారము చేయతగిన అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునొద్ద కూర్చుని యూదుడైన మొర్దెకైకి అలాగునని చేయము. అక్కడ చచ్చిపోయిందండి కుక్క. అంటే హామాను అనుకున్నాడు, నాకే కదా ఈ ఘనతలు, తను నాకే చేస్తాడని చెప్పేసి రాజు వస్త్రములు ఇవ్వాలి, రాజు పెట్టుకున్న కిరీటము, తను వెళ్ళే గుర్రం అంతా కూడా అతనికి ఇచ్చి సన్మానిస్తేనే తనకు సన్మానించినట్లు, తనకు గొప్ప బహుమతి ఇచ్చినట్లు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు హామాను. తనే సలహా ఇచ్చాడు. కానీ రాజుగారు గుమ్మ ముందు కూర్చున్న మొర్దెకైకి ఇవన్నీ చేసి నువ్వే చెయ్యి, నువ్వే గణపరచాలి, ఆ గుర్రం మీద కూర్చోబెట్టి నువ్వే తిప్పాలి అని చెప్పేసి అన్నప్పుడు ఇక ఆయన మనసులో చాలా దుఃఖంతో వచ్చేసాడండి. అంటే తను చంపేయాలని పర్మిషన్ తీసుకోవాలని నేను వస్తే రాజు ఏంటి తనను సన్మానించాలని చెప్పేసి నాకే చెప్తున్నాడు అనే ఒక బాధ అణిచివేసిందండి హామాను గారికి. అంటే అక్కడ ఆలోచన, మన హృదయంలో ఎవరినైనా నాశనం చేయాలి, వారి మీద అనుకుంటే వారు నాశనం అయిపోతాయి కదా, కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీ ప్రతి ఒక్కటి నాశనం అయిపోవాలనుకుంటాం. అలాంటి ఆలోచన చేసిన వాడే హామాను. అలా చేసినప్పటికీ కూడా రాజుగారు అన్నగానే, అయ్యో నేను ద్వేషించడానికి నేనే మరలా సన్మానం చేయాలా అని చెప్పే బాధ తనకు అణిచివేసింది. ఇదంతా చేసిన తర్వాత మరలా ఆయన మొహం కప్పుకొని గుర్రం మీద తిప్పి రాజవస్త్రాలు ధరించి కిరీటము పెట్టి తను అనుకుంటున్నాడు, మొర్దెకై ఇదేంటి నన్ను చంపాలని చూసిన హామాను నాకే వచ్చి మరలా సన్మానిస్తున్నాడు అని చెప్పేసి తను అనుకుంటాడండి. అందుకే మన జీవితాల్లో కూడా దేవుణ్ణి మనం విడిచిపెట్టే వారిగా ఏ ఒక్కరు ఉండకపోయిన ఎడలా మన మీద ఎన్ని పన్నాగాలు పన్నినప్పటికీ కూడా వారితోనే మనకు సన్మానం చేయించేలాగా దేవుడు మనకు చేస్తాడండి. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని విడిచిపెట్టే వారిగా ఉండకూడదండి. ఎక్కడైతే మనం అవమానం పొంది ఉంటామో, ఎక్కడైతే మనం కృంగిపోయే స్థితిలో ఉంటామో అక్కడే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా లేపుతాడండి. ఇక్కడ కూడా మొర్దెకై గారికి అలాగే జరిగింది ప్రియులారా. ఆయన దేవుని మీద ఏమాత్రం విశ్వాసం ఉంచకుండా ఆయన విశ్వాసం ఉంచి దేవుని మీద ఎంత మాత్రం అవిశ్వాసంతో నడుచుకోలేదు. ఎంత కృంగిపోయినప్పటికీ కూడా నేను ఒక చరిత్ర చెప్తానండి. అతని పేరు అబ్రహాం లింకన్. తను చదవాలండి ఎప్పుడైనా ఎవరైనా చరిత్ర? అబ్రహాం లింకన్ పేరు విన్నారా పోనీ? తను అబ్రహాం లింకన్ గారు చాలా అవమానాలు, చాలా నిందలు చిన్నప్పటి నుండి, వాళ్ళ తల్లి చనిపోయినప్పటికీ కూడా తన పినతాలు వచ్చిందండి ఆయనకు, అబ్రహాం లింకన్ గారికి పినతాలు వచ్చినప్పటికీ కూడా ఆమె కూడా మంచిగా ఏ మాత్రము తనకు నొప్పి పెట్టకుండా పెంచుకుంది. కానీ తన తల్లి తండ్రి చదవకపోయినప్పటికీ కూడా తిను ఏం చేశాడంటే సరిగ్గా చదవకుండా ఆ టైంలో చాలా అవమానాలు, నిందలు, బాధలు ఆయనకు అణిచివేశాయి. ఆ టైంలో కూడా అబ్రహాం లింకన్ గారు, నేను అమెరికా అధ్యక్షుడు కావాలి, ఆ పదవి నేను తెచ్చుకోవాలి, ఎన్నిసార్లు నాకు అవమానం అయినప్పటికీ కూడా పర్వాలేదు అని చెప్పేసి ఆయన అమెరికా అధ్యక్షుడు కావడానికి చాలా సార్లు ప్రయత్నించాడండి.
ఎన్నిసార్లు ఓడిపోయాడంటే తనకే తెలియకుండా అన్నిసార్లు ఓడిపోయాడండి. అయినప్పటికీ కూడా నేను ఓడిపోయినా పర్లేదు, నేను అనుకున్నది నేను సాధించాలి. విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ప్రియులారా, మనం ఏదైతే మనం కావాలనుకుంటున్నామో విశ్వాసంతో మనం పొందుకోగలం. కానీ కొంతమంది అంటూ ఉంటారంటే విశ్వాసంతో నువ్వు అడుగు అంటారు, కానీ నువ్వు పరిశుద్ధంగా బ్రతుకొని ఏ ఒక్కరు చెప్పాలండి. ఒక ఆయన మాట్లాడుతూ యూట్యూబ్లో ఏమంటున్నాడంటే నేను వాక్యం చెప్పాలంటే కేవలం ఒక 50 మంది 60 మంది సరిపోరు, 1000 మంది కావాలి నేను వాక్యం చెప్పాలని నేను కోరుకున్నాను, దేవుడు అలానే చేశాడు అంటున్నాడు. అంటే చాలా మంది గొర్రెల మందులా వస్తే వాళ్ళు చాలా అనుకుంటున్నారు, కానీ వారి హృదయాలకు వాక్యం వెళ్తుందా లేదా అనేది ఆలోచించారు. ఇలానే అబ్రహాం గారు అవమానము నిందలు పొందినప్పుడు ఆయన ఎలా అయినా సరే ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఆ అధ్యక్ష పోస్ట్ ఆయన పొందుకోరండి. మరలా పొందుకున్న తర్వాత ఒకానొక రోజున మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో తన తండ్రి ఎవరో తెలుసండి? అబ్రహాం లింకన్ గారి తండ్రి చెప్పులు కుట్టుకునేవాడండి. తన తండ్రి చెప్పులు కుట్టుకున్నప్పుడు ఒక మీటింగ్, తన అధ్యక్షుడు అయిన తర్వాత, అబ్రహాం లింకన్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఏదో తను మాట్లాడిన సంభాషణ ప్రారంభించినప్పుడు ఇక అసూయత నిండిపోయి ఉంటారు కదండి కొంతమంది. వాళ్ళు ఒక గర్వంతో వీడు ఇలా బ్రతికాడు, మన గత జీవితం తవ్వుతూ ఉంటారు కొంతమంది. గత జీవితం ఇలా ఉంది, ఇప్పుడు చూస్తే ఇలా చేస్తున్నాడని మాట్లాడుతూ ఉంటారు. అక్కడ కూడా ఆ మీటింగ్ లో కూడా అబ్రహాం లింకన్ గారికి ఎదురైన పరిస్థితి అదే. హలో లింకన్ గారు, మీ యొక్క తండ్రి చెప్పులు కుట్టుకునేవాడు కదా అని చెప్పేసి అంతమందిలో అవమానిస్తాడండి. అయినప్పటికీ కూడా అబ్రహాం లింకన్ అవును మా నాన్న చెప్పులు కుట్టుకునేవాడే, మా నాన్న చెప్పులు కుడితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని చెప్పేసి తను కృంగిపోలేదండి. అలా మాట అనగానే మీ నాన్న చెప్పులు కుట్టుకునేవాడు కదా, కానీ మన గత జీవితంలో మనం ఏదైనా అనుకున్నగా ఎవరైనా సంథింగ్ చెప్పగానే మనకు బాధేస్తుంది. కానీ అబ్రహాం లింకన్ గారికి ఉన్న ధైర్యం ఏంటి అంటే వాళ్ళ నాన్న అవును మా నాన్న చెప్పులు కుట్టుకునేవాడే, నాకు కూడా మా నాన్న నేర్పించాడు, ఇంతమంది సభలో మా నాన్నని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడండి. అంటే తనకు విధేయత. ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికీ కూడా మా నాన్న ఇలాంటి పని చేశాడని చెప్పి తనకున్న హోదాలో ఆ మాట అనగానే పోలీసులను తీసుకొని తను అరెస్ట్ చేపియచ్చు, కానీ ఆయన అలా చేయలేదండి. మనం కూడా మనకు ఎంతమంది అవమానాలు నిందలు మన మీద మోపినప్పటికీ కూడా మనము వారిని అవమానపరిచే వారిగా ఉండకూడదు. ప్రతి దాన్ని మనం దేవునికి విడిచిపెట్టే వారిగా ఉండాలి. అంతమందిలో ఒక స్థానంలో ఆయన ఉన్నప్పటికీ కూడా పోలీసుల చేత అరెస్ట్ చేపియచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. థ్యాంక్ యూ అంటే ఇంతమంది సభ్యులు మా నాన్నని గుర్తు చేసినందుకు అన్నప్పుడు అక్కడ ఆయన సచ్చి ఉంటాడండి. ఆ మాట అనగానే అసూయత నిండినవాడు. అలాంటి వారికి మనం కూడా ఉండాలండి. యామాను కూడా అంతే. ఇక్కడ తను యోచించాడు మొర్దెకైని ఎలా అయినా సరే చంపించేయాలి అని చెప్పేసి, కానీ ఆయన చంపనివ్వకుండా దేవుడు తన ఒక స్థానంలో నిలిపాడండి. అలాగే ఈ మాట మరో మాట చూద్దామండి. ఎస్తేరు గ్రంథం, అదే ఎస్తేరు 6వ అధ్యాయము 7వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. ఇక్కడ రాజు మరొకసారి విందులకు రమ్మని పిలిచింది కదండి. రెండవ రోజు ఇక మొర్దెకైకి జరిగిన సన్మానము తట్టుకోలేక హామాను ముఖము కప్పుకొని ఇంటికి వెళ్ళిపోతాడండి. ఆ బాధతో అయ్యో నేను చంపాలనుకున్న వాడిని దేవుడు రాజుగారు సన్మానించాడే అని చెప్పేసి తను అనుకుని వెళ్ళిపోయినప్పుడు మరొకసారి ఇంకా వెళ్ళగానే ఆయన రాజు యొక్క సేవకులు వచ్చేసి ఎస్తేరు రాణి గారు మిమ్మల్ని విందునికి పిలుస్తున్నారు అని చెప్పేసి తొందర పెడతారు రావాలి అని చెప్పేసి. ఆ బాధతోనే హామాను గారు ఇంకేం చేద్దాం అని చెప్పేసి వచ్చినప్పుడు 3వ వచనం నుండి చదువుదామండి. 7వ అధ్యాయం 3వ వచనం నుండి. ఇక్కడ కూడా రాజుగారు ఏమంటారంటే నీకేం కావాలి అడుగు ఎస్తేరు, నీకు ఆ రాజ్యంలో అర్థం ఇచ్చేసాను కావాలంటే అని చెప్పేసి అన్నప్పుడు ఆమె అంటుంది 3వ వచనము, అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా నీ దృష్టికి నేను దయ పొందినదైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపం బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకు హతము చేయబడిన నశించుటకు నేను నా జనులను కూడా అమ్మబడిన వారము మేము దాసులముగాను దాసరాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. యాలైనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువకు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడెవడు.
ఇలా మా జాతిని అంతటిని చంపేయాలని చూస్తున్నారు అని చెప్పేసి ఎస్తేరు గారు తన అణుకోతో, తన మర్యాదతో, తను విందు చేయించిన మర్యాదతో రాజును వశపరుచుకొని ఇలా చేస్తున్నారు, నా శత్రువు తప్పించుకోవడానికి వీల్లేదు, మా వంశాన్ని, మా జాతిని అంతటిని కూడా చంపేయాలి, నాశనం చేయాలని చెప్పేసి చూస్తున్నాడు అన్నప్పుడు రాజుగారు ఎవరు ఆ దుర్మార్గుడు, ఇలాంటి దుష్ట ఆలోచన చేసిన వాడు ఎవడు అని చెప్పేసి పక్కనే కూర్చున్నాడు హామాను గారు. పక్కనే ఉన్నాడు హామాను గారు, ఎస్తేరు, అశ్వరోష రాజు పక్కనే కూర్చున్నప్పుడు ఇక చెప్తూ ఉన్నప్పుడు హామాను గారికి అడలెత్తిపోయి ఉంటుంది, మనసులో భయంతో నిండిపోయి ఉంటాడు. ఇంకెవరు ఈ హామాని అని చెప్పేసి ఎస్తేరు అంటుంది. ఎవరు ఆ మనసు దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడి అని రాణి ఎస్తేరుని అడుగగా ఎస్తేరు మా విరోధి ఆ పగవాడు ఈ దుష్టుడైన ఈ హామాని అనేను. చూడండి, తను పొందిన తను ఏదైతే వంచాడో ఇట్లా చంపేయాలి అని చెప్పేసి మొర్దెకై మీద ఏదైతే వంచన వేశాడో అలాంటి టైంలో కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. ఇక్కడ ఎస్తేరు యుక్తంతో తను మాట్లాడినప్పుడు ఇంకెవరు తనే చంపేయాలని చూస్తున్నాడు హామాను అని చెప్పేసినప్పుడు హామానుకు చాలా భయంతో నిండిపోయింటాడు ఆ టైంలో. అలా ఉన్నప్పుడు రాణి ఎదుటను హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయంక్రాంతుడు ఆయన. రాజు అగ్రహముంది ద్రాక్షరసం విందును విడిచి నగరు వనుమనకు పోయిను. అయితే రాజు తనకు ఏదో అనిచేయను ఉద్దేశించనని హామాను తెలుసుకునే రాణి అయిన ఎస్తేరు ఎదుట ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. ఇదంతా జరిగిన తర్వాత అయ్యో ఇక నన్ను చంపేశాడు రాజు, వదలడు, ఆగ్రహంతో బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి హామాను అనుకున్నప్పుడు ఎస్తేరు మంచం మీద ఉన్నప్పుడు తన కాళ్ళు పట్టుకొని నా ప్రాణభిక్ష పెట్టమని చెప్పేసి అడగడానికి వెళ్తాడు, అంతేనండి. కానీ ఈ రాజు బయటకు వెళ్ళి లోపలికి రాగానే నా ముందే నా రాణిని బలవంతం చేస్తావా అనే ఒక అభిప్రాయం తనలోకి వస్తుంది. అంటే నా ముందే నా రాణిని బలవంతం చేస్తున్నావా, తను వెళ్ళేది ఎందుకంటే కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుదామని చెప్పేసి హామాను గారు వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళగానే తను ఏం చేశాడంటే తను ఏమనుకుంటున్నాడు, నా ముందే బలవంతం చేస్తావా రాణిని అని చెప్పే మరింత ఎక్కువగా కోపగ్రస్తుడు అయిపోతాడు. అక్కడికి వచ్చి అలా మాట అనగానే కొంతమంది బట్టలు వచ్చేసి తన మీద ఒక నల్ల ముసుగు వేస్తారు. ముసుగు వేసిన తర్వాత ఈ ఎత్తను చంపేయండి అలా ఇలా అని చెప్పినప్పుడు ఒక ఆయన వచ్చేసి మొర్దెకైని చంపడానికి 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యను తయారు చేయించి ఇంటి ముందర ఉంచాడు ఈ యొక్క హామాను అన్నప్పుడు ఆ ఉరికొయ్యి మీదనే తనను ఉరి తీసేయండి అన్నాడంట. అందుకే మనం అనుకుంటాం చూడండి, మనం తీసిన గోతిలో మనమే పడతాం అన్నట్టు ఈ హామాను మనకు నేర్పించే పాఠం. మనం తీసిన ఎవరి మీద అయితే మనము వారిని పడేయాలని చూస్తున్నప్పుడు అక్కడే మనం పడిపోతాం, వాడిని హెచ్చిస్తాడు దేవుడు. ఇక్కడ కూడా అదే జరిగిందండి. తను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యి మీద తనే ఉరి తీయించేలా చేశాడండి దేవుడు. అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే ఎవరి మీద మనము మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి, కానీ దురుద్దేశాలు కలిగి ఉండకూడదు. అసూయలు మనకు ఉండకూడదు. కక్షలు అలాంటివి మనలో ఉన్నట్లయితే మనము చాలా మోసపోతామండి. మనకు తెలియకుండానే మన వెనుక నాశనం నడుస్తూ ఉంటుంది మన హృదయంలో గర్వం ఉంటే. కనుక ప్రియులారా, ఈ హామాను, ఎస్తేరు, ఈ యొక్క 5 క్యారెక్టర్స్ అహష్వేరోషు, వస్తి, ఎస్తేరు, మొర్దెకై, హామాను నేర్పించే కొంత నెగిటివ్ క్యారెక్టర్స్ అయితే కొంతమందివి పాజిటివ్ క్యారెక్టర్స్. సో మనము తీసుకోవాల్సింది ఏంటి, విడిచిపెట్టేయాల్సింది ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. తాను తీసిన గొయ్యలో తానే పడిపోయాడు. తాను వంచిన ఆ చెడ ఆలోచనలో తాను వేసిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యి మీద తనే ఉరి తీసేలాగా దేవుడు అక్కడ చేశాడండి. కనుక మనం కూడా అదే మాట మనం ఆలోచించాలి. ఒక మాట మనం ముగించుకుందాం ప్రియులారా. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 7వ వచనం అండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. మన హృదయంలో ఇంకా పాపాలు నిండుకోయినప్పటికీ కూడా మంచివాని కొరకు, నీతిమంతుని కొరకు సైతం ఒకటి చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవుట తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఇప్పుడు మనము ఎలా నెగిటివ్ క్యారెక్టర్స్ ఎవరికైనా ఉందనుకో, వాళ్ళు పాపం, వాళ్ళు ఇది చేశారండి, వాళ్ళు అది చేశారు అని చెప్పేసి వేరే వాళ్ళ గురించి మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తారంటే వాళ్ళని దూరంగా జరపాలని చూస్తాం.
వాళ్ళు అలా చేశారండి, వీళ్ళు అవసరమా మనకు, వాళ్ళతో మాట్లాడడం అవసరం అని చెప్పేసి మనం అనుకుంటాం, ఎందుకంటే మనం నీతిమంతులు కదా. కాదండి, మన ప్రతి ఒక్కరు నీతిమంతులు లేదు, ఒక్కడు లేదని వాక్యం సెలవిస్తుంది. కానీ మనము పాపం చేసే వారిని చూసి మనం అసహించుకునే వారిగా ఉంటాం. కానీ దేవుడు క్రీస్తు ప్రభువారు మనల్ని అసహించుకోలేదండి. పాపం ఉన్నప్పుడు కూడా, మన హృదయాల్లో పాపాలు ఉన్నప్పటికీ కూడా ఆయన మన కొరకు చనిపోయాడు. అక్కడ మనం ఆమాన్ని కానీ చూసినప్పటికీ కూడా తను ఏదో దేవునికి తప్ప ఇంకెవరికి నమస్కరింపడంట అనే ఒక క్యాజువల్ గా తీసుకొని ఉంటే, లైట్ తీసుకొని ఉంటే ఉండే ఆ బాధ తనకు ఉండేది కాదు, ఆ ఉరి తన మీదకి వచ్చేది కాదు, తను తీసిన గొయ్యలో తనే పడిపోయేవాడు కాదండి. ఇక్కడ కూడా నీతిమంతుల కొరకు ఆయన, మనం నీతిమంతుల కొరకు చనిపోవచ్చు, మంచి వారి కొరకు చనిపోవచ్చు, కానీ పాపము చేసే వారి కొరకు ఏ ఒక్కరు వాడంటే వాడు అలా చేస్తాడు, ఆమె అలా చేసింది, ఇలా ఆలోచిస్తాం మనుషుల హృదయంలో. కానీ దేవుడు అలా కాదు కదండి, ప్రేమమయుడండి ఆయన. ఆయన కృప మన మీద, మనం పాపులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ఎంతో ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. మరో మాట చూద్దామండి, గలతీ 5వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ లక్షణాలు. ఇప్పుడు మనము కొంత తిద్దుకోవాలండి. ఏంటి అంటే, మనం ఇన్ని రోజులు ఆత్మ ఫలాలు అనుకున్నాం, ఆత్మ ఫలాలు కాదండి, ఆత్మ ఫలమే. ఆత్మ ఫలాలు అనగానే 9 అనుకున్నాం, కానీ కాదండి. ఇక్కడ ఏంటి అంటే, అయితే ఆత్మ ఫలం ఏమనగా, ఫలం ఒక్కటే. ఇప్పుడు మనం దాలింబ పండు చూసాం కదండి, చూసారండి దాలింబ పండు, అది ఒక్కటిగానే ఉంటుంది, కానీ దాన్ని ఓపెన్ చేసినప్పుడు అన్ని వస్తాయి. ఇక్కడ కూడా మనం తిద్దుకోవాల్సింది ఏంటి అంటే, ఆత్మ ఫలం ఏమనగా, ఆత్మ ఫలాలు కాదు ప్రియులారా, ఈ రోజున మనం కూడా తెలుసుకోలేదు. ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలము. దాలింబ పండు ఎలా అయితే ఒక్కటిగా ఉంటుందో, దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ విత్తనాలు, ఇక్కడ కూడా పండు ఒక్కటే, ఫలము ఒక్కటే, ఆత్మ ఫలం ఒక్కటే, కానీ దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి మనకు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ మనలో ఉండాలంటే, ఈ ఫలము మనలో ఫలించాలంటే మొదట మనకు ఉండాల్సింది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలనే మాట, ఆ ప్రేమ మనలో ఉండాలి. ఇప్పుడు ఫలాలు అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఉంటుందండి. ఒకరు సంతోషంగా ఉంటే ఇంకొకరు ద్వేషంతో ఉంటారు, ఇంకొకరు ప్రేమ కలిగి ఉంటే ఇంకొకరు ఇంకో విధంగా ఉంటారు. సో ఇలా విభజించలేదు దేవుడు. ఆత్మ ఫలం ఒకే రీతిగా మనం ఉండాలి, కానీ మన హృదయంలో అన్ని ఫలితాలు రావాలి. ఇన్ని ఫలితాలు వచ్చినప్పటికీ కూడా, ఈ ఫలితాలు అమాను గారికి వచ్చి ఉన్నట్లయితే ఈరోజు మనము తను ఒక నెగిటివ్ క్యారెక్టర్గా మిగిలిపోయాడు కాదు. ఈ ఫలాలు మనలో ఉండాలంట. ఇప్పుడు సముద్రంలో ఆల్చిప్ప తెలుసా అండి, ముత్యాలు తయారవుతాయి అందులో సముద్రంలో. ఆ సముద్రంలో ఆల్చిప్ప ఆ ముత్యము రావాలంటే తను ఎంతో వేదనతో ముత్యము ఒక తయారవుతుందంటండి ఆల్చిప్పలు. అంటే అక్కడ ఆల్చిప్పల ముత్యాలు తయారవ్వాలి అంటే తను ఎంతో వేదన, బాధ, కృంగిపోయి చాలా అంటే బాధపడుతూ ఉంటుంది, నొప్పితో ఆ ముత్యాలు తయారు చేస్తుందంట అది. కానీ ఇవి కూడా, ఈ మాటలు, ఈ 9 ఫలము, ఇవన్నీ కూడా ఒక ముత్యము లాంటి మాటలేనండి. ఈ ముత్యాలు మనలో రావాలి అంటే మనల్ని కూడా దేవుడు పరీక్షకు ఉంచుతాడు. బాధలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. అమెరికా అధ్యక్షుడైన ఆయన అబ్రహాం లింకన్ గారు కూడా ఆయనకు ఎన్నో ఎదురైనప్పటికీ కూడా ఆయన ఎంతో ఓర్పుతో, ఆయన సహనముతో, ఆయన మాట తీరు మనకు ఆలోచించినప్పుడు చాలా అంటే మనకు నచ్చుతుందండి. అలాంటి వారిగా మనం ఉండాలి. ఈ యొక్క పండు, ఈ యొక్క ఫలము మనలో ఉన్నట్లయితే ఇన్ని ఫలాలు బయటికి, ఇన్ని విత్తనాలు వస్తాయండి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్చిప్పలు ఎలా అయితే ముత్యాలు తయారవుతాయో నొప్పితో తయారవుతున్నవి, మనకు కూడా ఇవన్నీ ఈ 9 మనకు రావాలి అంటే మనము అవమానాలకు ఎదుర్కోవాలి, బాధలకు, నిందలకు, అన్నిటికీ మనం ఎదుర్కొంటేనే మనము కూడా ఇవన్నీ మన హృదయంలో తయారవుతాయి. కనుక ప్రియులారా, మనం ఆలోచించుకోవాలి. యూదుల్ని చంపాలని చెప్పేసి హిట్లర్ తెలుసా అండి, హిట్లర్ జీవిత చరిత్ర. తను
6 లక్షల మందిని యూదుల జాతిని ఒకే రోజులో అంతం చేశాడటండి హిట్లర్ గారు. జర్మనీయం హిట్లర్ తను చంపేయాలి, యూదులు ఉండకూడదు. తను కూడా ఏదో ఒక రోజు చనిపోయాడు. ఆమాను కూడా తను పన్నిన పన్నాగానికి తనే చిక్కుకున్నాడు, తను తీసిన గోతులు తనే పడిపోయాడు. హిట్లర్ గారు కూడా 6 లక్షల మంది యూదులను ఒకే రోజులో చంపించేశాడటండి. అంటే మనము ఎదుటి వ్యక్తి మీద మనము ఏదో ద్వేషము పెంచుకున్నట్లయితే ఏదో రోజు మనం కూడా వెళ్ళిపోతాం, కానీ లెక్క అప్పచెప్పేవారుగా మనం కూడా ఉంటాం. దాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియులారా. యూదుల జాతిని కాపాడుకున్న ఎస్తేరు, మొర్దెకై గురించి మనం ఆలోచించాలండి. ఇంకా ఎంతో మనకు పాఠం ఇదంతా చదివితే మనకి ఇంకా ఎన్నో నేర్పిస్తాడండి దేవుడు. వారు ప్రాణానికి తెగించి రాజు దగ్గరికి వెళ్తే చంపేస్తారేమో, ఆజ్ఞ ఉంది రాజు దగ్గరికి, అనుమతి లేకుండా ఎవరు వెళ్ళకూడదని చెప్పేసి. కానీ అయినప్పటికీ కూడా ఎస్తేరు తెగించి రాజు యుక్తంతో విందునకు పిలిచి అక్కడ చెప్పిందండి తను. అంటే నేను చనిపోయినప్పటికీ కూడా పర్వాలేదు, నా యూద జాతిని నేను కాపాడుకోవాలనే ఒక తెగింపు ఎస్తేర్లో వచ్చింది. మొర్దెకై గారు కూడా తను ఎక్కడైతే అవమానం పొందాడో అక్కడ ఆయన సన్మానింపబడ్డాడు. మొర్దెకై మన జీవితాల్లో కూడా అంతే. మనం ఎక్కడైతే మనం అవమానం అయిపోతామో అక్కడే మనం మరలా దేవుడు మనల్ని లేచి నిలబెడతాడండి. మొదట మనం చేయాల్సింది ఏంటి అంటే పరిశుద్ధత కలిగి విశ్వాసం ఉంచి దేవుని ఎదుట మనం నడుచుకునే వారుగా మనం ఉండాలి. అలా ఉన్నట్లయితేనే యూద జాతిని ఆయన వాళ్ళు ఎలా అయితే కాపాడుకున్నారో, ఎందుకంటే యూదులలో నుండే క్రీస్తు ప్రభువు రావాలి గనుక, యూద జాతిలో యూద వంశములో నుండి క్రీస్తు ప్రభువు పుట్టాలి గనుక ఆ రోజున ఆ యూద జాతి నాశనం కాకుండా దేవుడు ఆ రోజున వాళ్ళిద్దరి ద్వారా కాపాడుకున్నాడు. ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, మనము ఎంత మాత్రం మనం బ్రతుకుతున్నాం అంటే మనము బ్రతకాలి అంటే ఫస్ట్ ఆ ముత్యాలు లాంటి మాటలు మన హృదయాల్లో ఉండాలి. ఒక ముత్యానికి వచ్చి ఎన్నో కోట్ల విలువ ఉంది ఈ రోజు లోకంలో. కానీ ఆ వాటికన్నా గొప్పదైన మాటలే ఈ 9. ఈ ఫలము ఒకే రీతిగా మనం ఉండాలి. ఒకే పండు విధంగా మనం ఉన్నట్లయితే మన హృదయాల్లో ఇన్ని విత్తనాలు మనకు మొలుస్తాయండి. అలాంటి వారుగా ఉండాలని మన ఒక్క మాట అండి, శ్రమ మన ఆయుధం అయితే విజయం మన బానిసగా మారుతుంది ప్రియులారా. శ్రమ మన ఆయుధంగా ఎంచుకోవాలి. శ్రమ ఎంచుకున్నట్లయితే అప్పుడు మనకు విజయం కూడా బానిసంగా మారిపోతుంది. ఈ విజయాన్ని పొందుకోవాలని నేను కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. దేవుని మాటలు ముత్యపు లాంటి మాటలు, ఎంతో మంది భక్తుల జీవిత చరిత్రలు దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. ఈ మాటలన్నింటినీ నేర్చుకోవాలి, దాని ప్రకారం ఇష్ట ప్రకారం నడుచుకోవాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ శ్రమను మన ఆయుధం చేసుకుందాము, ఆ ఒక్క విజయాన్ని మనం బానిసగా మార్చుకుందాం. అలాంటి వారుగా ఉండాలని దేవుడు ఈ మాటలన్నిటి మన హృదయాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అవును తండ్రి, ప్రభు హామాను గారు ప్రభు తన హృదయంలో నాకు నమస్కరింపలేదు అనే ఒక దురు ఆలోచనతో తండ్రి ప్రభు యూదా జాతిని అంతటిని నాశనం చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు ప్రభు. అయినప్పటికీ కూడా తండ్రి తాను తీసిన గొయ్యిలో తానే పడ్డాడు అన్నట్టుగా తండ్రి ఈరోజు మాకు నేర్పిస్తున్న పాఠం, ఇతరుల మీద ద్వేషం పెట్టుకోకుండా కలహాలు, కుతంత్రాలు, కుళ్ళు ఇవన్నిటినీ తండ్రి వదిలేసి మీ ఆత్మ ఫలము అయిన తండ్రి దాన్ని తండ్రి మా హృదయంలో ఫలించినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. ఎంతో మంది భక్తులు జీవిత చరిత్రలు మాకు ఆదర్శవంతంగా నిలుస్తున్నాయి కనుక తండ్రి వారిలో తండ్రి వారిని మాదిరి చేసుకుని బ్రతుకుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. యూదా జాతిని తండ్రి ఆ రోజున తండ్రి ఎంతో వివేకంతో ఎస్తేరు గారు కాపాడుకున్నారు తండ్రి. ఈ రోజు మేము వివేకము కలిగి మా భక్తి జీవితాన్ని మేము కాచుకుంటే చాలు ప్రభు. అలాంటి వారుగా మేము అందరం ఉన్నట్లుగా మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది రక్షణ లేక యవ్వనస్తులు నశించిపోతున్నారు ప్రభు. అందరినీ ఈ మాటలు తండ్రి వారిని పట్టుకునే రీతిగా తండ్రి మీరు చేయమని, హృదయాల్లోకి వాక్యము వేలునట్లుగా మీరు సహాయం చేయమని, అగ్నిలో నుండి కొంతమందినైనా తప్పించటకు తండ్రి మా వంతు పాత్ర మేము చేయటకు మా అందరికి సహాయం చేయమని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని లేవనెత్తండి ప్రభువా. అవును ప్రభువా, శ్రమ మా ఆయుధం అయితే విజయము మాకు బానిసగా మారుతుంది కనుక ప్రభువా శ్రమని ఆయుధంగా ఎంచుకున్నటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి మీరే మాకు అన్ని కనుక తండ్రి మీరే ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి ఆ రోజున తండ్రి హామాను గారు పండిన కుట్రకు తండ్రి తనే బలైపోయిన రీతిగా తండ్రి నాశనానికి ముందు గర్వం నడుస్తున్న మీ వాక్యము గనుక ప్రభు అలాంటి గర్వము మాలో రానివ్వకుండా మేము మా హృదయాన్ని కాచుకొనుటకు మీ వాక్యంతో మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ
ఇక్కడ విన్న మాటలు ఏమాత్రము వారు నేను కూడా తండ్రి విడిచిపెట్టేవారుగా ఉండకుండా వినిన దాని ప్రకారంగా నడుచుకున్నటకు మా అందరికి సహాయము చేసి మీ చిత్త ప్రకారంగా మా బ్రతుకులను మేము